ద్రాక్షారామం యొక్క వైభవాన్నంతటినీ శ్రీనాథుడు భీమఖండంలో వర్ణించాడు. ఆ భీమేశ్వర పురాణాన్ని ఆధారం చేసుకుని చూస్తే 7 రోజులు పూర్తయిపోయింది, అన్నం దొరకలేదు. 8వ రోజున భిక్షాపాత్ర పట్టుకుని వ్యాసుడితో పాటు 300 మంది శిష్యులు కూడా బయలుదేరి తిరిగే ఇంటింట భిక్షాం ప్రదీహి అనచు బాదరాయణుడు ఈశాను పట్టణమున కాని చిత్రముగా ఒట్టు పెట్టినట్లు ఏ యుగ్మలియును పిలిచి ఒక పట్టెడన్నంబు పెట్టదయ్యే. ఆయన కాశీ అంతా తిరిగాడు 8వ రోజున కూడా. భవతి భిక్షాం దేహి అంటూ ప్రతి ఇంటి ముందు నిలబడ్డాడు. కానీ ఏదో ఒట్టు పెట్టినట్టుగా ఎవ్వరూ బయటికి వచ్చి పట్టెడన్నం కూడా ఆయన యొక్క భిక్షాపాత్రలో వేయలేదు. ఒకరేమో ఉండండి ఇంకా వంట అవ్వలేదన్నారు, ఒకరేమో ఇంట్లో ఏదో కార్యం జరుగుతోంది తర్వాత రండి అన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంక చెప్పారు తప్ప ఎవ్వరూ కూడా పిలిచి పట్టెడన్నం పెట్టినటువంటి వాళ్ళు లేరు. చూశాడు వ్యాసుడు, ఎక్కడ లేని కోపం వచ్చేసి ఆ భిక్షాపాత్రని తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి కేసి కొట్టి 100 ముక్కలు చేసి గబగబా గంగానది దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి కమండలాన్ని ముంచి నీరు తీసుకొచ్చి కాశీపట్టణాన్నంతటినీ కూడా శపిస్తాను. 7 రోజులైంది, ఇవాళ 8వ రోజు. ఒక్క మెతుకు అన్నం నేను కానీ నా శిష్యులు కానీ తినలేదు. వచ్చినటువంటి అతిథులకు భవతి భిక్షాం దేహి అని నిలబడిన ఒక మెతుకు పెట్టనటువంటి పౌరులున్నటువంటి ఈ కాశీపట్టణం వృద్ధిలోకి రావడానికి వీల్లేదు. కాబట్టి నేను ఈ కాశీపట్టణాన్ని శపిస్తానన్నాడు. అపారమైనటువంటి కోపం వచ్చినవాడు పరమశివుడంతటి వాడికి భార్యాస్థానంతో సమానంగా కీర్తింపబడేటటువంటి కాశీపట్టణాన్ని శపించచ్చా శపించకూడదా అనేటటువంటి యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయినటువంటి వాడై శపించడానికి పూనుకుని ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని ఇక కాశీపట్టణాన్ని శపించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ నీళ్లు చల్లుదామని చెయ్యి పైకెత్తుదామంటే ఆ చెయ్యి పైకి లేవట్లేదు. కానీ కోపంతో ఊగిపోతున్నాడు, వణికిపోతున్నాడు. మనసులో మాత్రం అనుకుంటున్నాడు, కాశీకి 3 రకములైనటువంటి శాపాన్ని ఇవ్వాలి అని మనసులో అనుకున్నాడు. ధనము లేకుండెదురుగాక 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును 3 తరములు లేకుండుగాక పంచజనులకు కాశీ పట్టణమున అని. ఈ కాశీపట్టణంలో ఎవరైనా వచ్చి ఉంటే ఆ ఉన్నటువంటి వాళ్ళకి 3 తరాల పాటు ఐశ్వర్యము కలగకుండుగాక, వాళ్ళు నిరుపేదలైపోవుదురుగాక. 2వ శాపం, కాశీపట్టణానికి వచ్చి ఎవరైనా నివాసం చేస్తే వాళ్ళ వంశంలో వాళ్ళు 3 తరాల పాటు మోక్షమును పొందకుండెదరుగాక. 3వ శాపం. అంటే ఎంత కోపం వచ్చేసిందో చూడండి. క్షుత్, ఆకలనేటటువంటిది ఓర్చడం అంత కష్టం. అందుకని 3వ శాపం ఏమిటి అంటే, ఎవరు కాశీపట్టణానికి వచ్చి ఉంటారో వాళ్ళ వంశంలో 3 తరాల పాటు ఎవ్వరికీ చదువు రాకుండుగాక అని శపించాలని ఆ నీళ్లు ఇక చేతిలో పోసుకుని ఆ మాట అనాలనుకుంటున్నాడు. కానీ చెయ్యి కదలడం లేదు. ఇంతలో భళ్ళును తలుపులు తెరుచుకున్నాయి. ఒక ఇంటిలో నుంచి ఒక 50 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి ఒక ముత్తైదువ బయటికి వచ్చింది. యవ్వనంలో ఉన్నటువంటి పరిచారిక యొక్క భుజం మీద చెయ్యి వేసుకుని వీధి తలుపులు తీసి బయటికి వచ్చింది. అంత దూరంలో నిలబడి ఊగిపోతున్నాడు వ్యాసుడు. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢ అయ్యాదిమశక్తి, సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరలీల హస్త కటకాభరణంబులు గల్లుగల్లనన్ అన్నాడు. ఆవిడ ఒక్కసారి ఓ సంయమీవరా అని పిలిచింది. ఓ ముని ఇలా రా అని ఇలా పిలవడంలో ఆవిడ యొక్క చేతికి ఉన్నటువంటి గాజులన్నీ కూడా గల్లు అన్నాయి ఒక్కసారి. ఎవరావిడ? స్వయంగా అన్నపూర్ణమ్మ, పార్వతీదేవి, పరమశివుని యొక్క ఇల్లాలు. కాశీపట్టణాన్ని ఎక్కడ శపిస్తాడోనని ఆవిడ బయటికి వచ్చింది. బయటికి వచ్చి
వేదపురాణ శాస్త్ర పదవీ నదవీ ఎసి అయిన పెద్ద ముత్తైదువ. ఆ తల్లి లోకాలలో ఉన్నటువంటి ముత్తైదువలకందరికీ కూడా పెద్ద ముత్తైదువ. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే అంటారు శంకరాచార్యులు వారు. మొట్టమొదటి దంపతులు లోకంలో ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే. అందుకే ముత్తైదువులందరిలోకి పెద్ద ముత్తైదువ ఎవరు అంటే పార్వతీదేవి. అందుకే రుక్మిణీదేవి అంతటిది కూడా ఆ గౌరీదేవిని సేవించినప్పుడు రుక్మిణీ కళ్యాణంలో ఆ తల్లి నిన్ను నమ్మిన వారలన్నటికి నాశము పొందరు కదమ్మ ఈశ్వరి అంటుంది. నిన్ను నమ్మిన వారు ఎప్పుడూ కూడా నాశనాన్ని పొందరు అంటుంది. అంత గొప్ప తల్లి. అటువంటి పార్వతీదేవి బయటికి వచ్చి ఒకసారి చూసి ఆ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ అయ్యాదిమశక్తి, ఆదిశక్తి స్వరూపం ఆవిడ. అటువంటి తల్లి సంయమీవరాయుటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరలీల హస్త కటకాభరణంబులు గల్లు గల్లనన్. చేతి గాజులు గల్లుమంటుండగా ఓ సంయమీవరాయుటు రావోయ్ అని పిలిచింది. పిలిచేటప్పటికీ ఆ శపిద్దామనుకున్నటువంటి వ్యాసుడు ఆ బయటికి వచ్చినటువంటి ఆ తల్లి వంక చూడగానే ఒక్కసారి మనసు ప్రశాంతపడి ఆ నీళ్లు విడిచిపెట్టి శపించకుండా తిన్నగా బయలుదేరి వచ్చి నిలబడ్డాడు. ఆవిడ చూసింది వ్యాసుడు వంక. చూసి ఒక మాట అంది, భిక్షలేదని ఇంత కోపింతురయ్య కాశికాపట్టణము మీద కనికేయ, నీదు చిత్తశుద్ధి తెలియంగ నీలకంఠుడింతె చేసి కాని కూడేమి బ్రాతి అంది. ఓయ్ వ్యాసుడా, కన్యాపుత్రుడా, సత్యవతీదేవి కుమారుడుగా జన్మించినటువంటి వాడా, నీకు కాశీపట్టణం మీద భిక్ష దొరకలేదని ఇంత కోపం వచ్చిందా? భిక్ష లేదని ఇంత కోపింతురయ్య, ఏకంగా కాశికాపట్టణము మీద కనికేయ, కాశికాపట్టణం మీద ఇంత కోపం వచ్చి కాశీని శపించేద్దామని అనుకుంటున్నావా? నీదు చిత్తశుద్ధి నిరుగంగ నీలకంఠుడింత చేసి కాని, నీలకంఠుడైనటువంటి శంకరుడు నువ్వు ఎంత తట్టుకుంటావో నీ చిత్తశుద్ధి ఎంతో చూడాలని ఇంత చేశాడు తప్ప కాశీపట్టణాన్ని శపిస్తావా? తప్పు కదా. కూడేమి బ్రాతి, కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్న మాట ఉంటుందా? కాశీలో అన్నం దొరకకపోవడం ఉండదు. ఎందుకో తెలుసా? కాశీపట్టణం ఒక్క దాంట్లో ఒక విశేషం ఉంది. మధ్యాహ్నం 12 గంటలు అయ్యేటప్పటికీ ఎవరో ఒక స్త్రీ రూపంలో ఆకలిగొన్న వారికి స్వయంగా విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణాస్వరూపంగా అన్నం పెడుతుంది. అందుకే ఇప్పటికీ మీరు కాశీలో నివాసం చేసేటటువంటి పెద్దలను అడగండి, కాశీపట్టణంలో ఆకలితో పడిపోవడం అనేటటువంటిది ఉండకుండా అమ్మవారు ప్రతివాడికి అక్కడ అన్నం పెడుతుంది అని చెప్తారు. అందుకే శ్రీ విశాలాక్షి బంగారు త్రిడ్డునందు అమృతపాయసమొసగు అభ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు. అతిథులు వచ్చి అన్నం తినేటటువంటి వేళ మధ్యాహ్న కాలం. ఓ వ్యాసుడా, నీకు తెలియదా? కాశీపట్టణంలో మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి అన్నపూర్ణమ్మ ఎవరో ఒక స్త్రీ రూపంలో వస్తుంది. వచ్చి తప్పకుండా ఆకలిగొన్నటువంటి వారికి అన్నం పెడుతుంది. అందుకే కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అనేటటువంటిది ఉండదు. శ్రీ విశాలాక్షి బంగారు తిడ్డునందు అమృతపాయసమొసగున అభ్యాగతులకు. పిలవకపోయినా వచ్చినటువంటి వాళ్ళకి ఆ తిడ్డుతోటి అమృత పాయసాన్ని పెడుతోంది విశాలాక్షి. అటువంటి ఊరని నీకు తెలియదా? ఇటువంటి కాశీపట్టణాన్ని శపిద్దామని అనుకుంటున్నావా అని ఆమె ఓదార్చి, నీకు ఆకలి వేసి కదూ ఇంత కోపం వచ్చింది, ఈ కాశికాపట్టణం యొక్క వైభవం నీకు తెలియనిదా? కాబట్టి ఒక పని చెయ్యి, నీకు అన్నం కావాలని కదా బాధపడుతున్నావు, 300 మంది శిష్యులతో కలిసి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి చక్కగా శివాభిషేకం చేసి తిరిగి రండి మీ అందరూ. మీరు వచ్చేటప్పటికి మీకందరికీ కూడా అన్నం సిద్ధంగా ఉంటుంది, కడుపు నిండా భోజనం పెడతానంది. ఆమె ఎవరో తెలుసుకోలేదు వ్యాసుడు. కానీ అమ్మయ్య 7 రోజులైంది, 8వ రోజు ఇవాళ ఒక తల్లి అన్నం పెడతానంది అంతే చాలని 300 మంది శిష్యులతో కలిసి గంగానదికి వెళ్ళి
స్నానం చేసి పరమశివలింగానికి అభిషేకం చేసుకుని ఆ విశాలాక్షిని సేవించి ఏ ఇంటి ముందు ఆ స్త్రీ కనపడి మధ్యాహ్న కాలమునందొస్తే భోజనం పెడతానని మాట ఇచ్చిందో ఆ ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి తలుపు తెరిచి రెండని ఆహ్వానం చేసింది. ఆమె యొక్క పరిచారికలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా చక్కటి అరిటాకులు వేసి ఆ పంక్తి నియమం ప్రకారంగా అందరినీ కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి మీ అందరూ కూడా మనసులో విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకోండి. ఇప్పుడు మీకు కావలసినటువంటి పదార్థాలన్నీ వడ్డిస్తారు, మీరు చక్కగా తినచ్చు అన్నారు. అరిటాకులు చూస్తే ఖాళీ, మీకు వడ్డిస్తారు, మీరు భగవద్ధ్యానం చేసుకుని చక్కగాను ఆ పారాయణం అయిపోయిన తర్వాత నీళ్లు విడిచిపెట్టండి, మీకు వడ్డన జరుగుతుందన్నారు. వ్యాసుడు భగవద్ధ్యానం చేశాడు, ఆయనతో పాటు శిష్యులు చేశారు. కానీ ఆయనకు అనుమానం వచ్చింది. ఉండిన చప్పునన్ పొగపు వాసనయున్ పొగబారుడు చందమున్ భాండ సమృద్ధి సంపదయు పాక విభూతియు కానంబడదు. అసలు ఇక్కడ చూస్తే ఉండిన చప్పునన్, ఎక్కడైనా వంటలు చేస్తుంటే వంటలు చేస్తున్నటువంటి చప్పుళ్ళు వస్తాయి, ఆ వంటలు చేసినటువంటి చప్పుడు వినపట్టం లేదు. పొగపు వాసనయున్, పోపు పెడుతున్నప్పుడో వంట చేస్తున్నప్పుడో వాసన రావాలి, అసలు ఏ వాసన రావట్లేదు. పొగపు వాసనయున్ పొగ బారెడి చందమున్, వంట చేస్తున్న చోట పొగ బయటికి వెళ్ళాలి, అసలు ఆ పొగ ఏమీ బయటికి వెళ్ళట్లేదు. భాండ సమృద్ధి సంపదయు, ఏదో 300 మంది శిష్యులతో అన్నం తినడానికి వచ్చాను, ఏదో గిన్నెలు అలా పట్టుకెడుతూ ఇలా పట్టుకెడుతూ హడావుడు ఉండాలి. వండినటువంటి పదార్థాలతో కూడుకున్నటువంటి పెద్ద పెద్ద గుండిగలు తెచ్చి అక్కడ పెట్టి గరిటెలు తెచ్చుకుని చెంచాలు తెచ్చుకుని సిద్ధపడాలి. కానీ అవేమీ కనపట్టలేదు. భాండ సమృద్ధి సంపదయు రిక్తమయ్యే, అసలు ఇక్కడ ఏమీ కనపట్టలేదు. నేడు కూడా భోజనంబు లేకుండుట కాననయ్యడిది అసితోత్పల గంధియు ఏమి మాయయో అనుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.